మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నారైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంటకి నాన్ వెజ్ ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నాడండి. రీసెంట్గా ఒక వీడియోలో కొన్ని సంచలనమైన మాటలు మాట్లాడాడు. పూర్తిగా వినిన తర్వాతే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అతను ఏమంటున్నాడంటే, నేను ప్రమోషన్లు చేసుకుంటే ఇప్పటికెల్లా ఒక 100 కోట్లు సంపాదించేవాడిని. నాన్ వెజ్ వీడియోస్ చూడండి, ఒక్క వీడియోలో కూడా అతను ప్రమోషన్స్ అనేవి చేయడు. ఏ వీడియోలో కూడా అతను ప్రమోషన్స్ చేయడు. మరొక మాట నాన్ వెజ్ ఏమన్నాడంటే, అసలు ముందు హిందూ మతం గురించి, హిందూ గ్రంథాల గురించి డిబేట్లు చేద్దాం రండి అన్నాడండి. హిందూ మతం గురించి అంటే డిబేట్లు చేయాలంట. ఇంకొక మాట అన్నాడు, ఇండియాలో 60,000 రేపులు ఎందుకు జరిగినాయి అని క్వశ్చన్ చేశాడండి. అంటే ఇప్పుడు ఆవుని కూడా కొన్ని సందర్భాల్లో పాడు చేసిన సందర్భాలు మీరు చూసే ఉంటారు మన భారతదేశంలో. ఆవుని, అలాగే చిన్నపిల్లల్ని, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, మరి ఇంత సనాతన ధర్మం అంటున్నారు కదా, మరి ఏమవుతుందో అని క్వశ్చన్ చేశాడు. అతను గంటకి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు అనమాట. దాంతో వ్యూవర్షిప్ అనేది పెరిగిపోతుంది. ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. 60,000 రేపులు, మరి సనాతన ధర్మం మరి ఇది అంటున్నారు కదా, మరి 60,000 రేపులు జరిగినాయి మన భారతదేశంలో. అలాగే చిన్నపిల్లల్ని, అలాగే ఆవుల్ని కూడా వదలట్లేదు కదా, గర్భంతో ఉన్నటువంటి ఆవుని కూడా వదలట్లేదు కదా అంటూ చాలా పెద్ద మాటలు మాట్లాడాడండి. నేను అసలు ఒక విధంగా నాన్ వెజ్కి అంటే పిచ్చి పట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి. ఇతను ఏం చేస్తాడంటే, వ్యూస్ ఎప్పుడైనా తగ్గినప్పుడు వెంటనే ఒక టాపిక్ ఎత్తుకుంటాడు అనమాట. మీరు అబ్జర్వ్ చేశారా? ఇంతకుముందు పాస్టర్ల గురించి కూడా మాట్లాడాడు, పాస్టర్ల గురించి, క్రిస్టియానిటీ గురించి మాట్లాడాడు. అంటే నెలకు ఒక టాపిక్ ఎత్తుకుంటాడండి, ఖచ్చితంగా ఎత్తుకుంటాడు. నెలకు ఒక టాపిక్ ఎత్తుతాడు, దాని మీద ఏదో ఒక ఇష్యూ లేపుతాడు అనమాట. దాంతో వ్యూవర్షిప్ అనేది పెరిగిద్ది. కింద వెంటనే కామెంట్లు పెడుతున్నారు, అన్న నాన్ వెజ్ మరి సీతమ్మ తల్లిని అన్నాడు కదా, మరి అట్లాంటప్పుడు మన తెలుగు రాష్ట్రంలో రాధా మనోహర్ దాస్ 8 సంవత్సరాల నుంచి మరియమ్మ తల్లిని, బైబిల్ని, యేసుక్రీస్తుని మరి తిడుతున్నారు కదా, మరి అతని పైన చర్యలు ఏం తీసుకోరో అంటున్నారండి. రాధా మనోహర్ దాస్ గురించి ఎక్కువ కామెంట్లు కింద పెడతాను అనమాట. మరియమ్మ తల్లిని మరి 8 సంవత్సరాల నుంచి కూడా మరి రాధా మనోహర్ దాస్ మరియమ్మ తల్లిని, యేసయ్యని, మరి బైబిల్ని అనరాని మాటలు ఇప్పుడు నాన్ వెజ్ కంటే 1000 రెట్లు భయంకరంగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ గారు మరియమ్మ తల్లి గురించి, యేసుక్రీస్తు గురించి నాన్ వెజ్ కంటే 1000 రెట్లు, అవన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు అనమాట. రాధా మనోహర్ దాస్ అని మరియమ్మ తల్లి, రాధా మనోహర్ దాస్ అని యేసయ్య అని మీరు కొడితే అది ప్రభుత్వం చూసుకోవాలండి, మనమేం చేయలేం. హాయ్ అండి, అందరికీ ఒక మంచి న్యూస్ అండి. ఇప్పుడు 1000 రూపాయల ప్రోడక్ట్ 100 రూపాయలకు దొరకడం ఎప్పుడైనా చూసారా? ఎస్, మీరు విన్నది 100% నిజమండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో భారీ ఆఫర్లు పెడతా ఉంటారు అనమాట. 1000 రూపాయల వస్తువు 100 రూపాయలకి ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆఫర్లు మీ ఫోన్లో పొందాలనుకుంటే మీ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీకు 24/7 భారీ ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లు పెట్టినప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. కింద వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ లింక్ ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఉన్నటువంటి ఆఫర్లు అన్నమాట మీకు వచ్చేస్తాయి. ఇంకోటి, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ బయట ఎక్కడ కూడా దొరకదు, అంత మంచి ప్రోడక్ట్స్ అనేవి పెడుతున్నారు. ఖచ్చితంగా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అయితే ఆ ఆఫర్లు, భారీ ఆఫర్లు వచ్చినప్పుడు మీకు వస్తుంది. 1000 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 100 రూపాయలకి అట్లాంటి ప్రోడక్ట్స్ కూడా మీకు దొరుకుతాయి. ఖచ్చితంగా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడండి.